ఒక 5గురిని ఇళ్ళకెళ్ళి కార్లు ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత ఇంకొక 4గురిని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా నిర్బంధించి వాళ్ళ ఇంటి ముందు పురుషుల్ని కాపలా పెట్టారు, రౌడీల్ని కాపలా పెట్టారు. 10 గంటలకు ఎన్నికలు, మేమంతా ఇక్కడికి వచ్చాం. ఎన్నికలు పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఎన్నికలు పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఎన్నికలు పెడితే ఎంపీ చిన్ని గారికి నష్టం ఏంటి? ఎందుకు తిరువూరులో మెప్మా ఎన్నికలు జరగకుండా ఎంపీ చిన్ని గారు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఆ ఎన్నికల్లో పాల్గొనాల్సిన సభ్యత్వం ఉన్న వాళ్ళని, సభ్యుల్ని ఎందుకు కిడ్నాప్ చేయించారు? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఇవి జరగకూడదు. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇలాంటిది ఇంకో విషయం, ఒక మహిళ నాయకత్వంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న విషయం 3 నెలల నుంచి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఆమెని మైలవరం పోలీసులు పట్టుకొని ఆ పేకాట శిబిరాన్ని మూసేశారు. పోలీసులకి థ్యాంక్స్. కానీ ఆ మహిళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ మహిళ వారానికి 4 రోజులు ఎంపీ గారి ఆఫీసులో ఎందుకు కూర్చుంటుంది?